అనగా ఒక పెద్ద అడవిలో ముగ్గురు స్నేహితులు చాలా స్నేహంగా నివసించేవాళ్ళు. ఎలుక, కాకి, తాబేలు చాలా స్నేహంగా అడవిలో ఉండేవి. ముగ్గురికి వేరొక జంతువులతో ప్రమాదం ఉందని తెలిస్తే తమ ప్రదేశానికి వెళ్ళి దాక్కునేవి. మరలా ఆ జంతువులన్నీ వెళ్ళిపోయాక కలుసుకునేవి. ఈ ముగ్గురు జంతువులు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక జింక పరుగున వచ్చింది. జింక భయాన్ని పోగొట్టి ఈ నలుగురు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఒకరోజు జింక వేటగాని వలలో చిక్కుకుంది. ఈ స్నేహితులు అందరూ కలిసి జింక రాకపోయేసరికి కాకి జింకను వెతుక్కుంటూ వలలో చిక్కుకున్న జింక కనిపించింది. కాకి తన స్నేహితుల దగ్గరికి వచ్చి జింక గురించి చెప్పగానే బయలుదేరి జింక దగ్గరకు వచ్చి ఎలుక వలను కొరికింది. జింక బయటకు రాగా వేటగాడు అదే సమయంలో వచ్చాడు. అన్ని జంతువులు తప్పించుకోగా వేటగానికి తాబేలు మాత్రం దొరికిపోయి. ముగ్గురు స్నేహితులు ఒక ఉపాయం పన్నాయి. ఒక మడుగు దగ్గర జింక చచ్చిపడినట్లు ఉండి కాకి జింకను పొడుస్తున్నట్లు నటించాయి. జింకను తీసుకుని వస్తున్న వేటగాడు జింకను చూసి తాబేలును తెంచి జింక దగ్గరకు వెళ్లేలోపు ఎలుక వలను కొరికింది. ముగ్గురు వేటగాడు నుంచి తప్పించుకొని తాబేలు మడుగులోకి, ఎలుక కలుగులోకి, కాకి కావు కావు అని ఎగిరిపోయి జింక పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అందులో నీతి: కాకి, ఎలుక, తాబేలు, జింక వేరు వేరు జంతువులైనా కష్టంలో ఉన్నవారిని కాపాడాలి అనే నీతిని మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ.